యూరియా యాప్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్ లో బుకింగ్ చేయడం కష్టంగా ఉందని, నో స్టాక్ కూడా చూపించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దళారీ దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే, కానీ యాప్ వల్ల తమకు లాభమేం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు యాప్ లో యూరియా ఎలా బుక్ చేసుకోవాలి, రైతులు ఏమంటున్నారు, ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ఫర్టిలైజర్ అనే ఒక యాప్ని మనం ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత స్టెప్ బై స్టెప్ అసలు ఎట్లా ఉంటుంది అనేది మనకు రైతు వివరిస్తారు. చెప్పండి, అసలు యూరియాని ఎట్లా బుక్ చేసుకోవాలి? ఫస్ట్ ఇప్పుడు ఫర్టిలైజర్ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇట్లా రిజిస్టర్ అని పడుతుంది. ఫస్ట్ ఇట్లా రావదు, రిజిస్టర్ అని పడితే మన ఫోను ఇట్లా మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. మన నంబర్ మీద యాడ్ అయి ఉంటేనే వస్తాయి, బుకింగ్ అయితే. ఫస్ట్ ఈ ఏఈఓ సార్ దగ్గరికి పోయి మన తర్వాత మన నంబరు యాడ్ చేసుకోవాలి మన ఫోన్కి. మన ఫోన్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు కౌలుదారులు ఉంటారు కదా సార్, కొందరు కౌలుదారులు ఉంటారు, కొందరు ఓన్గా ఉంటారు. ఇక కౌలుదారులకు ఏం చేయాలంటే వాళ్ళ నంబర్ కొట్టి డీటెయిల్స్ అన్నీ అడగాల. అడిగి వాళ్ళ ఆధార్ కార్డుకి మన ఓటీపీ పోతుంది. ఓటీపీ అడగాలి. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓటీపీ పోతుంది. ఓటీపీ కొట్టాలి. ఓటీపీ పోయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని గుంటలు ఉన్నాయని చూపిస్తుంది. తర్వాత అంటే బ్యాగులు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని వేసుకోవాలా, ఒక్క విడతకి ఎన్ని ఇస్తారు. ఇదంతా యాడ్ కల్టివేషన్ డిక్లరేషన్లోనే ఉండాలి. ఇదంతా ఇంట్లోనే ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఓటీపీ వదులుతుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఓటీపీ చెప్తే వాళ్ళ ఎన్ని బ్యాగులు అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడున్నాయి అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ ఇది బుకింగ్ యాప్ అంటే ఇందులో ఎన్ని అవైలబుల్ ఉన్నాయని చూపిస్తుంది అన్నట్టు. ఇట్లా ఇప్పుడు నాకు మండల్ మాక్లూరు ఉంది. ఈ మాక్లూరు పోయిన తర్వాత ఈ సొసైటీ ఉంది కదా, సొసైటీ మీద పోయిన తర్వాత నాకు ఇప్పుడు రెండు ఉన్నాయి. మండలంలో ఏ సొసైటీకి వెళ్ళి తీసుకునే అవకాశం, ఏ సొసైటీకి వెళ్ళే తీసుకుంటే అవైలబుల్ ఉంది. మనకి ఇప్పుడు మా ఊరు మాందాపూర్, అక్కడ నుంచి ఇక్కడికి అవైలబుల్ ఉంది కాబట్టి ఇటు దాకా వచ్చినాం. అట్లా ఇప్పుడు మాక్లూరు మండలం చెప్పచ్చి మాక్లూరు మండల్కి సెలెక్ట్ చేయాలి ముందు. తర్వాత సొసైటీ ఏది ఉంది మనకు అవైలబుల్, ఏది ఉంది బ్యాగులు ఎవి అవైలబుల్ ఉన్నాయి అనుకుంటే దాని మీద క్లిక్ ఇచ్చి ఇప్పుడు నాకు రెండు ఉన్నాయి, రెండు బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ నవ్ అని పెడితే కన్ఫర్మ్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత కన్ఫర్మ్ అయింది బుకింగ్ హిస్టరీకి పోతే ఇక్కడ మనకి ఐడి ఇస్తారు. ఐడి ఆడ కొట్టిన తర్వాత మన ఆధార్ కార్డు అడుగుతారు. ఆధార్ కార్డు అడిగిన తర్వాత మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్తే పర్చేజ్ చేస్తారు బ్యాగులు. దీంట్లో లిమిట్ ఉంటుందా లేకుంటే లిమిట్స్ అంటే ఎకరానికి కానీ 2, లేకుంటే ఎకరంకు తక్కువ ఉంటే 1 అట్లా ఉంది. మరి ఎందుకు అంటే రైతులు చాలా మట్టుకు ఇబ్బందులు పడుతున్నాం యూరియా యాప్తో అంటే తెలియకనా, నిరక్షరాస్యత, ఎందుకు కారణం? అంటే ఇప్పుడు మా చదువుకున్న వాళ్ళేమో ఫోన్లో అన్ని అవగాహన ఉంటాయి కాబట్టి అన్ని డౌన్లోడ్ చేస్తారు. కానీ చదువుకొని వాళ్ళు, స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇది పెట్టుడు చాలా వరకు తప్పే. మొత్తం మీద యాప్ వల్ల చాలా మట్టుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కానీ దీంట్లో యూరియా పక్కదో పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో పెట్టామని ప్రభుత్వం చెప్పుతున్నప్పటికీ చాలా మట్టుకు క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం అసలు ఎవరికి అడగాలి, యాప్లో ఎలా బుక్ చేసుకోవాలని తెలియక సతమతం అవుతున్నారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.